Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇండియా కూటమికి వైసీపీ నాయకత్వం వహించనుందా? కాంగ్రెస్ పార్టీతో ఏపీలో పొత్తులకు వైసీపీ చూస్తోందా అంటే రాజకీయాలలో ఏమైనా జరగొచ్చని అంటున్నారు. ఏపీలో 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడపగా లేనిది విపక్షంలో ఉన్న 4 పార్టీలు కలవకుండా ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. ఇది రాజకీయ అనివార్యత అని అంటున్నారు. దీని మీద అనేక మంది అయితే ప్రజాస్వామ్యంలో ఏదీ అసాధ్యం కాదని అంటున్నారు. ఏపీలో జగన్ నాయకత్వంలో వైసీపీ ఓటమి పాలైన 40% ఓటు బ్యాంక్తో ఉంది. ఇక అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా వస్తే 2024 ఎన్నికలలో వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. అయితే ఈసారి అలా జరిగితే దెబ్బతినేది వైసీపీ అని అంటున్నారు. ఇప్పటికే కూటమిలోని 3 పార్టీలు మళ్లీ ఎన్నికలలో కూడా కలిసి పోటీకే అని చెబుతున్నాయి. దాంతో వైసీపీ కూడా పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నాయి. దేశంలో చూస్తే 2 జాతీయ కూటములు ఏర్పాటయ్యాయి. ఎన్డీఏ కూటమిలో ఏపీలోని జనసేన, టీడీపీ ఉన్నాయి. మరి ఇండియా కూటమిలోనూ ఎన్డీఏ కూటమిలోనూ లేనిది వైసీపీ మాత్రమే. అదే జరిగితే ఎన్డీఏ వ్యతిరేక కూటమి అయిన ఇండియా కూటమిలో చేరి ఏపీలో ఇండియా కూటమికి వైసీపీ నాయకత్వం వహిస్తుందని అంటున్నారు. అయితే దీనిని ఎంతవరకు అవకాశాలు ఉన్నాయని చూస్తే చాలా వరకు అని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ భావజాలం ఉంది, అదంతా వైసీపీలోనే ఉంది అని కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్డీఏను ఎదుర్కోవడానికి ఏపీలో కూడా పొలిటికల్ పోలరైజేషన్ తప్పదని ఆయన అంటున్నారు. ఇక వైసీపీలో చూస్తే కాంగ్రెస్ వల్ల కూడా తమకు కంచుకోటలైన రాయలసీమ జిల్లాలలో ఓటమి పలకరించిందని విశ్లేషించుకుంటోంది. ఇప్పుడు చూస్తే వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ విషయంలో వైసీపీ గట్టిగా నిలబడింది. అలాగే కొన్ని ఇష్యూస్ విషయంలో వైసీపీ ఇండియా కూటమి విధానాలు ఒకటిగా ఉంటున్నాయి. అయితే కొన్ని షరతులతోనే ఇండియా కూటమిలోకి వెళ్లాలని జగన్ చూస్తున్నారని ఒక ప్రచారం అయితే సాగుతోంది. అదేంటంటే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ తనకు అనుకూలమైన వారిని నియమించాలని కండిషన్లు పెడతారని అంటున్నారు. అలాగే ఏపీలో ఇండియా కూటమికి వైసీపీ నాయకత్వం వహిస్తుందని, కాంగ్రెస్కి, వామపక్షాలకు వైసీపీ పొత్తులలో భాగంగా సీట్లు ఇస్తుందని అంటున్నారు. ఏపీలో ఇండియా కూటమి గెలిస్తే పెద్దన్న పాత్రలో వైసీపీ ఉంటుందని, వైసీపీదే కీలక పాత్రగా ఉంటుందని చెబుతున్నారట. వీటి మీద కనుక స్పష్టత వస్తే ఇండియా కూటమిలోకి వైసీపీ వెళ్లడం జరుగుతుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా తన మీద విమర్శలు చేస్తూ ఇరుకున పెడుతున్న షర్మిలను పీసీసీ చీఫ్ నుంచి తప్పించడానికి వైసీపీ చూస్తోందని అంటున్నారు. అలాగే ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ ఒప్పుకుంటేనే ఇండియా కూటమిలో చేరడానికి అభ్యంతరం లేదని వైసీపీ అధినాయకత్వం చెప్పిందని అంటున్నారు. బెంగళూరులో కాంగ్రెస్ సీనియర్లతో ఈ ప్రతిపాదనలు జగన్ పెట్టినట్లుగా పుకార్లైతే షికారు చేస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ సీనియర్లంతా వైసీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ 3 ఎన్నికలలో కాంగ్రెస్కి ఒక్క సీటు దక్కలేదు. ఈసారి అలా కాకుండా ఉండాలి అంటే వైసీపీతో పొత్తు ఉండాల్సిందే అంటున్నారు. ఇలా పుకార్లుగా వస్తున్న ఈ వార్తలలో నిజం ఎంత ఉందని తెలియాలంటే కొత్త ఏడాది వరకు ఆగాల్సిందే అంటున్నారు. చూడాలి మరి 2025లో ఏపీ రాజకీయాలలో ఏం జరుగుతుందో చూడాల్సిందే అంటున్నారు. ఏపీలో రాజకీయ సంచలనాలకు కూడా వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.